Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. నేను మీ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం. రైట్ డియర్ స్టూడెంట్స్, మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో గ్రేడ్ 3 టెక్నీషియన్స్ ఏదైతే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి పరీక్షలలో దాదాపుగా ఒక 32 సార్లుగా ఓకేనా అదే టాపిక్ ట్విస్ట్ చేసి అటు ఇటు తిప్పి అదే టాపిక్లో నుంచి ప్రశ్న అడుగుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఓకేనా, ఈ ప్రశ్న ఏంది అంటే ఎప్పుడు అడిగారంటే కనుక రైల్వేలో గతం నుంచి 2014 నుంచి కంపేర్ చేసుకుంటే ఒకటే ప్రశ్న ఆప్షన్స్ కూడా చేంజ్ అవ్వకుండా దాదాపుగా 32 సార్లు మనకు అనిపించింది. ఓవరాల్గా 2014 నుంచి అప్ టు డేట్ ఈ రోజు దాకా జరిగినటువంటి రైల్వే పరీక్షలలో, అంటే ఈ రోజు దాకా అంటే ఈ సంవత్సరం దాకా జరిగినటువంటి రైల్వే పరీక్షల్లో ఏఎల్పి మినహా, ఏఎల్పి కాకుండా మొన్ననే జరిగింది కాబట్టి దాదాపుగా బయాలజీ ప్రశ్నలు ఇప్పటిదాకా అడిగినటువంటి ప్రశ్నల సంఖ్య, రైల్వేలు అడిగినటువంటి ప్రశ్నల సంఖ్య 2500కు పైగా, 2572 చిల్లర ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం ఏంది పుస్తకాల్లో కూడా ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేస్తే అట్లా కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఓవరాల్గా 2500 ప్రశ్నల్లో దాదాపుగా ఒకటే ప్రశ్న రిపీటెడ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఏ పాఠంలో ఉందంటే ప్రత్యుత్పత్తి అని పిలుస్తున్నటువంటి పాఠం నుంచి అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా, ప్రత్యుత్పత్తి. మరి ఈ ప్రత్యుత్పత్తి పాఠం నుండి ఓవరాల్గా, ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్షన్, ఓవరాల్గా ప్రత్యుత్పత్తి పాఠం నుంచి ఇప్పటిదాకా అడిగినటువంటి ప్రశ్నల సంఖ్య 179 ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది. ఈ 179 కాకుండా ఇంకా రిపీటెడ్ మరొక 30-40 ప్రశ్నలు ఉంటాయన్నమాట. అదే టాపిక్ నుంచి వేరు ప్రశ్నలు 179, రిపీటెడ్ అయితే కనుక మళ్ళీ మరొక 30 దాకా ఉన్నది. ఏదన్నా కానీ మనకి ఈ పాఠం నుంచి 200 ప్రశ్నల దాకా దాదాపుగా రిపీటెడ్ కాదు, ప్రీవియస్ ప్రశ్నలు అనేవి ఈ పాఠం నుంచి ఉన్నాయి. సో ఈ పాఠం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ పాఠం సంబంధించి అంటే ఈ ఏదైతే బయాలజీకి సంబంధించి కంప్లీట్గా మనం వీడియో క్లాస్ చేస్తున్నామో అయితే గ్రేడ్ 3కి నేను అందించలేకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకు అందిస్తా, మ్యాక్సిమం 80% కంటెంట్ అయ్యి ఉండొచ్చు. కానీ మనకి ఎలాగో దగ్గర పడతా ఉంది. యాప్లో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 8th క్లాస్ 23 వీడియోలు ఓవరాల్గా మన యాప్లో ఉన్నాయి. ప్రజెంట్ క్లాస్ వైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో గ్రేడ్ 3కి ఎన్ని రోజులు లేదు, కానీ గ్రేడ్ 3కి పూర్తి స్థాయిలో మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ, అదేవిధంగా ఒక్క మాట నేను చెప్తాను, గ్రేడ్ 3 పరీక్ష అనే కాదు ఏ పరీక్ష అని ఇప్పుడు 15 నుంచి 20 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫ్రెషర్స్ అయినా పాత వాళ్ళు అయినా ఎవరైనా ఈ సమయంలో నా దగ్గరనే కాదు, నా దగ్గర ఒక క్లాసులు ఉన్నా లేకపోయినా 15 రోజుల ముందు వీడియో క్లాసెస్ చూడడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఈ టైంలో మనం రివిజన్ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు నేర్చుకుందామంటే అది చాలా కష్టం. అర్థమైందా? సో క్లాసెస్ విని నోట్స్ రాసుకున్నంత టైం అనేది ఈ టైంలో ఎవరికి దొరకదు. బేసికల్గా నా దగ్గర క్లాసెస్ తీసుకోకపోయినా ఎవరికైనా నేను చెప్తాను. జనరల్గా నేను చాలా వీడియోస్ నుంచి మీకు చెప్తా ఉన్నాను ఎగ్జామ్ ప్రొసీజర్లో భాగంగా. మరి ఈ టైంలో మెటీరియల్స్ మీరు రాసుకున్న నోట్స్లో ఉన్నాయండి, ఏదైనా బుక్స్ ఏమైనా ఉంటే అవి చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కనుక బయాలజీకి పూర్తి స్థాయిలో మీకు ఈ పీడిఎఫ్ అనేది రెడీ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ వచ్చేసరికి మీకు 100 రూపీస్కి మన యాప్లో అందిస్తున్నామండి. బయాలజీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఉంది, అదేవిధంగా తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా ఉందన్నమాట. ఓకేనా, సో ప్రైస్ పెంచుతానని చెప్పి 4-5 రోజుల నుంచి చెప్తా ఉన్నాను. కానీ ఒక్కసారి 100 రూపీస్ది కాస్త మళ్ళీ 200 చేయాలంటే నాకు కాస్త ఇబ్బందిగా నాకే అనిపిస్తూ ఉంది. ప్రైస్ పెంచడం అనేది కాస్త ఇబ్బంది పడతారేమో ఆలోచిస్తూ బట్ పెంచుతాను. కానీ ఎప్పుడు పెంచుతానో చూద్దాం, ఎందుకంటే పెంచడానికి నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. ఓకేనా, రైట్. బయాలజీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పీడిఎఫ్ ఉంది మన దగ్గర. అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం పీడిఎఫ్ ఉంది. అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి తెలుగు మీడియం పీడిఎఫ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఉంది. ఇవన్నీ కూడా ఎన్సీఈఆర్టీ బేస్డే, అర్థమైందా? అదేవిధంగా మన దగ్గర జీకే పీడిఎఫ్ కూడా ఉంది. ఓకేనా, జీకే పీడిఎఫ్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో బయాలజీ ఉంది, తెలుగు మీడియంలో బయాలజీ ఉంది మన దగ్గర. అర్థమైంది? దీంతో పాటుగా మనకి అర్థమెటిక్ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అదేవిధంగా ఓకే, ఇలా మనకి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. అంటే బయాలజీ నేను మాట చెప్తా చూడండి, మీకు ఖచ్చితంగా 1000% నేను మీకు షూరిటీ ఇస్తాను. నా పీడిఎఫ్ అనేది మీ ఎగ్జామ్కి 99.99% మీకైతే ఉపయోగపడుతుంది. నేను మీకు డ్యామ్ షూర్ ఉపయోగపడడం కాదు, మ్యాక్సిమం ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా నేను తయారు చేయడం జరిగింది. నా వీడియో క్లాసులో నుంచి మిస్ అయ్యి ఉండొచ్చేమో కానీ నా పీడిఎఫ్ నుంచి మిస్ అవ్వు. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి రాసినటువంటి పీడిఎఫ్ దాదాపుగా 1000 మెంబర్స్కి పైగానే మన పీడిఎఫ్ తీసుకొని చదువుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా జిరాక్స్ అయితే తీసుకోవడం అవ్వదు. నా విన్నపం మీరు గమనించండి, నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి. ఒకసారి ఆల్రెడీ ఈ వాట్సాప్లో
జిరాక్స్ తీసుకునే అవకాశం ఇవ్వడం నా మెటీరియల్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది అనమాట. సో అలాంటి పరిస్థితి నేనైతే చెవ్వాలనుకోవట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలి అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లింక్ కూడా ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో నా యాప్ లింక్ ఉంటుంది. సో మన యాప్ పేరు బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ నాన్న. ఓకేనా, బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. అండ్ అదేవిధంగా నేను ముందు నుంచి చెప్పడం జరిగింది, నా మెయిన్ మోటో ఏంటంటే రైల్వే గ్రూప్ డికి సంబంధించి 100కి 100% ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఓకేనా, ఈ 3 కూడా మన పీడిఎఫ్స్ నుంచి రావాలి. అండ్ బయాలజీ పార్ట్ కూడా ఏదైతే ఉందో అసలు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకూడదు. రైల్వే గ్రూప్ డీనే టార్గెట్ పెట్టుకున్నా. ఖచ్చితంగా మన యాప్ నుంచి ఫాలో అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బయాలజీ నుంచి కనీసం ఒక 1000 మంది అయినా కనీసం ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా మన దగ్గర నుంచి అటెంప్ట్ చేయాలి. అదే నా యొక్క అండ్ లాంగ్ టైమ్ డిజైర్. అదేవిధంగా ఇన్ ఫ్యూచర్లో మన బయాలజీ క్లాస్ అయిన తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా నేనే స్వయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ యాప్ తీసుకుని వీడియో క్లాసెస్ కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 8th క్లాస్ కంప్లీట్ చేయండి. యాడ్ ఆన్ చేస్తున్నా. గ్రేడ్ 3కి 100% నేను అందించలేకపోవచ్చు. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే టైం చూస్తే తక్కువే ఉంది, అర్థమైందా? టైం తక్కువ ఉంది. ఈ టైంలో మీరు కూడా వీడియో క్లాస్ చూసుకుని కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. అలా అని చెప్పి కొన్నారు కదా చూద్దామని అంటే కనుక చూడండి, మీ ఇష్టమే, కానీ ఈ టైం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు రివిజన్ చేసుకుంటే మార్క్ టెస్టులు రాసుకున్న టైం ఇది. ఓకేనా, రైట్ నాన్న. మరి ఇప్పుడు మనం తీసుకుంటే టాపిక్లకు వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్తే ఎక్కువసార్లు అడిగిన ప్రశ్న అన్నా కదా. సో ఇక్కడ ఏమంటాడంటే మానవునిలో, చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా, మానవునిలో ఫలదీకరణం జరుగు ప్రదేశం ఏది అని అడుగుతాడు. ఓకేనా, ఫలదీకరణం జరుగు ప్రదేశం అంటే సింగమి, మానవునిలో సింగమి జరిగే ప్రదేశం ఏది అని అడుగుతా ఉన్నాడు. సింగమి లేదా దీన్నే మనం ఫెర్టిలైజేషన్ అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది. ఫెర్టిలైజేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ రావాలి. ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, ఫలదీకరణం అంటే ఏంటి? ఫలదీకరణం అంటే ఏంటంటే స్త్రీ సంయోగ బీజం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఏంటమ్మా, స్త్రీ సంయోగ బీజం, అదేవిధంగా పురుష సంయోగ బీజం. ఓకేనా, స్త్రీ సంయోగ బీజం, అదేవిధంగా పురుష సంయోగ బీజం. ఓకేనమ్మా. సో ఈ 2 సంయోగ బీజాల కలయిక ఏదైతే ఉందో, అంటే ఇక్కడ స్త్రీ సంయోగ బీజం అంటే ఫీమేల్ గ్యామెట్ అని పిలుస్తారు. ఓకేనా, ఏమని పిలుస్తారండి? ఫీమేల్ గ్యామెట్. అదేవిధంగా పురుష సంయోగ బీజం అంటే మేల్ గ్యామెట్ అని చదువుతారు. ఓకే, మేల్ గ్యామెట్. ఇక్కడ స్త్రీ సంయోగ బీజం అంటే ఎవరు సార్ అంటే అండము. ఒక అండం. సో దీన్నే ఎగ్ అంటారు, లేదా దీన్నే వవ అంటారు. చాలామంది ఓవరీ అని చదువుతారు, ఓవరీ కాదు. ఓకేనా, ఓవరీ అనేది ఒక సంచి వంటి నిర్మాణం, అందులో ఉండేది వవ. అండాశయం అనేది ఒక నిర్మాణం, అందులో ఉండే గుడ్డు లాంటి నిర్మాణం, అండం ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎగ్ అంటారు. మేల్ గ్యామెట్ అంటే ఎవరు సార్ అంటే, మేల్ గ్యామెట్ ఎవరంటే శుక్రకణం. ఓకేనా, శుక్రకణం. సో దాన్ని స్పర్మ్ సెల్ అంటారు. ఓకేనా, స్పర్మ్ సెల్ లేదా దీన్ని జెర్మ్ సెల్ అని కూడా పిలుస్తారు చాలామంది. ఓకే, జెర్మ్ సెల్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్పర్మ్ సెల్స్, చాలా ఇంపార్టెంట్. మాతృ కణాలు అంటారు, మాతృ కణాలనే లైడిగ్ కణాలు అంటారు, లేదా ఇంటర్స్టిషియల్ కణాలు అంటారు. వాటి నుంచి వచ్చేవే స్పర్మ్ సెల్స్. ఓకేనా, శుక్రకణాల ఉత్పత్తిని ఏమంటారంటే శుక్రకణోత్పత్తి లేదా స్పర్మటోజెనసిస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, శుక్రకణాల యొక్క ఉత్పత్తి స్పెర్మటోజెనసిస్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్, ఓకేనా, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా ఏర్పడినది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే సంయుక్త బీజం అని చెప్పి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, స్త్రీ పురుష సంయోగ బీజం కలయిక కనిపిస్తుందా? స్త్రీ పురుష సంయోగ బీజ కలయిక ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే సంయుక్త బీజం లేదా జైగోట్ అని చెప్పి పిలుస్తారు. జైగోట్ ఎప్పుడు కూడా 2n కండిషన్లో ఉంటుంది. దాన్ని డిప్లాయిడ్ కండిషన్ అంటారు. చూడండి, ద్వయక స్థితి అంటారు, లేదా ద్వైస్థితి అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. అయితే నేనేమంటున్నాను, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా ఏర్పడినది అంటే జైగోట్. ఆ కలయిక చెందడాన్ని ఏమంటారంటే ఫలదీకరణం అంటారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం మీకు. ఓకేనా, సో ఈ 2 కలవడాన్ని ఫలదీకరణం అంటారు. దీని ఫర్టిలైజేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఫర్టిలైజేషన్ అని చెప్పి పిలుస్తారు. రైట్, ఫర్టిలైజేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంది, మానవులలో ఫలదీకరణం జరుగు ప్రదేశం ఏంది అని అడుగుతా ఉన్నాడు. సో మనం ఒకసారి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రామ్ తీసుకుంటే, ఓకేనా, సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రామ్ తీసుకుందాం. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ తీసుకునేటప్పుడు ఇగోండి, ఇది వచ్చేసరికి గర్భాశయము. ఓకేనా, ఇదేంటండి
గర్భాశయము. ఓకేనా, గర్భాన్ని ఆశించేది అనమాట, గర్భాశయము అంటారు. సో దిస్ ఈజ్ యూటరస్. ఏమంటారంటే యూటరస్ అంటారు. చాలామంది యురేటర్ అని చదువుతారు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. యురేటర్ అంటే మూత్రాశయం, యూరిన్ తీసుకెళ్ళేది, అర్థమైందా? గర్భాశయము. ఓకేనమ్మా, ఈ గర్భాశయం అనేది ఏదైతే ఉందో ఈ గర్భాశయంకి రెండు వైపులు కూడా ఇలా నాళాలు అనేటివి కనిపిస్తాయి. నాళాలు అంటే గొట్టాలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఏమంటారండి? నాళాల వంటి నిర్మాణాలు మనకు కనబడతాయి, ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, నాళాల వంటి నిర్మాణాలు. సో వీటిని ఏమని పిలుస్తారు సార్ అంటే ఫాలోపియన్ నాళాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు? ఫాలోపియన్ నాళాలు అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫాలోపియన్ నాళాలు. సో ఇంగ్లీష్లో ఫాలోపియన్ ట్యూబ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. లేదా దీనికి ఇంకో పేరేంటో తెలుసా? ఓవిడక్ట్ అంటారు. ఏమని పిలుస్తారండి? ఓవిడక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓవి అంటే ఓవా, ఎగ్, డక్ట్ అంటే గొట్టం, అండం ఉండే గొట్టం అని చెప్పేసి పిలుస్తారు. ఓవిడక్ట్. ఆన్సర్ వచ్చేసింది మనకు, అర్థమైందా? అండం ఉండే గొట్టం అన్నాం. ఓకేనా, రైట్. మరి ఇది వచ్చేసరికి ఫాలోపియన్ నాళం. దీన్ని ఏమంటారంటే ఇస్థమస్ జంక్షన్ అంటారు. ఓకేనా, ఏమంటారంటే ఇంగ్లీష్లో కూడా ఇంతే, ఇస్థమస్ జంక్షన్. ఓకేనా, ఇస్థమస్ జంక్షన్. ఓకేనా, దీన్ని ఏమంటారు సార్ అంటే ఇన్ఫండిబ్యులం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? తెలుగులో కూడా ఇలానే చదువుకోవాలి మీరు. ఓకేనా, ఇన్ఫండిబ్యులం అని చెప్పి చదువుతారు. ఏమని చదువుతారు? ఇన్ఫండిబ్యులం అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఇన్ఫండిబ్యులం అని చెప్పి పిలిచినాం కదా, ఇన్ఫండిబ్యులం దగ్గర ఇలా సంచి వంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇన్ఫండిబ్యులం చేత అతకబడి, ఓకేనా, ఇన్ఫండిబ్యులం చేత అతకబడి ఒక చిన్న పౌచ్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదంతా ఒక కండరం. ఈ కండరం ఏంటంటే ఈ అండం అనేది ఏదైతే ఉందో, అండాశయం అనేది కదలకుండా ఉండని పట్టుకుని ఉండేది అనమాట. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాం సార్ అంటే దీన్ని అండాశయము అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? అండాశయము అంటారు. అండాశయము అంటే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం అంటే వావరీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? వావరీ అంటారు. వావరీ లోపల ఎవరు ఉంటారు సార్ అంటే అండం ఉంటాడు, వవా ఉంటాడు. ఎవడుంటాడు నాన్న? వావరీ లోపల వవా ఉంటాడు. దీనికే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? ఎగ్ అంటే. ఇదే స్త్రీ సంయుక్త బీజము, స్త్రీ సంయోగ బీజం, ఫీమేల్ గేమెట్ అంట. ఓకేనా, దీన్నే మనం అండము అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, అండము. ఇక్కడ దాకా మీకు అర్థమై ఉంటుంది. ఇది గర్భాశయం. గర్భాశయం లోపల మనకి ఇదంతా కూడా 3 పొరలతో కప్పబడి ఉంటుంది. అంతా కూడా బయట ఉన్నది ఏదైనా పెరిమెట్రియం అని, మధ్యలో ఉండేదాన్ని మయోమెట్రియం అని, లోపల ఉండేదాన్ని ఎండోమెట్రియం అని పిలుస్తారు. దీని కంటిన్యూషన్ తీసుకుంటే స్త్రీల యొక్క జననేంద్రియ భాగం ఏదంటే యోని. ఓకేనా, యోని. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే వెజీనా అని పిలుస్తాం. జీ తీసి డీ పెడితే వదిన అయిపోద్ది. ఓకేనా, చూసుకోండి, వెజీనా అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, యోని. ఇగోండి ఇంపార్టెంట్, రైల్వేలు అడిగిన పెట్టి గ్రూప్ డీలో. ఇప్పుడు ఆ స్త్రీలలో బర్త్ కెనాల్, జననేంద్రియ కుహరం అని ఎవరిని పిలుస్తారు అంటాడు. ఇగోండి, ఇది బర్త్ కెనాల్ అంటారు. దీన్ని ఏమంటారండి? బర్త్ కెనాల్. ఓకేనా, సో దీనిని జననేంద్రియ కుహరం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? జననేంద్రియ కుహరం, బర్త్ కెనాల్ అంటారు. దీనికి ఇంకో పేరు ఇప్పుడు అడుగుతారు. బర్త్ కెనాల్కి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటి సార్ అంటే సెర్విక్స్. ఏమంటారండి? సెర్విక్స్ అంటారు. ఏమంటారు? సెర్విక్స్ అంటారు. ఇప్పుడు దీన్ని జననేంద్రియ కుహరానికి ఇంకో పేరు ఏంటి తెలుసా? గర్భాశయ ముఖద్వారం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గర్భాశయ ముఖద్వారం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, సెర్విక్స్ ఇంపార్టెంట్. ఓకేనా, మరి ఇక్కడ డెలివరీ అయ్యే టైంలో, ఓకేనా, అంటే డెలివరీ అయ్యే ప్రెగ్నెన్సీ నుంచి 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ అయ్యే టైంలో ఈ భాగంలో పనిచేసే హార్మోన్ ఏంటి అని అడుగుతాడు. ఈ భాగంలో పనిచేసే హార్మోన్ ఏంటి? ఈ భాగంలో పనిచేసే హార్మోన్ చాలామంది టీచర్స్ ఏం చెప్తారంటే ఆక్సిటోసిన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ భాగంలో పనిచేసే హార్మోన్ ఏదంటే ఆక్సిటోసిన్ అంటారు. నేను అది చెప్పడం లేదు, ఏమని చెప్తాను? దీన్ని రిలాక్సిన్ అంటాను. ఏమంటాను? రిలాక్సిన్ అంటారు. సార్ దీనికి క్లారిఫికేషన్ ఏంటి సార్? ఆక్సిటోసిన్ కదా, రిలాక్సిన్ ఎలా అవుతుందంటే రిలాక్సిన్ అంటే రిలాక్స్ అంటే ఏంటండి? రిలాక్స్ అంటే ఏంటి? వ్యాకోచం అంటే బేబీ బయటికి, ఇక్కడ ఉన్నటువంటి బేబీ ఏదైతే ఉందో ఈ బేబీ అని డెలివరీ అయ్యి బయటికి రావడానికి ఇక్కడ ఉన్న కండరాలు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడే హార్మోన్ ఏదంటే రిలాక్సిన్. ఇలాంటి రిలాక్సిన్ని ఒరే బాబు నువ్వు రిలాక్స్ అయ్యేటట్టు చూడరా, కండరాల్లో వదిలిగా ఉండేటట్టు చూడరా, బేబీ డెలివరీ అవుతుందని చెప్పేవాడు ఎవడంటే ఆక్సిటోసిన్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, చాలామంది రివర్స్ కేసులో చెప్తారు. ఓకేనా, ఆక్సిటోసిన్ అనేవాడు రిలాక్సిన్ని వదులుగా ఉండేటట్టు చేస్తాడు. అసలు వీడిని ఎవడు కంట్రోల్ చేస్తాడు? వీడి బాబు కంట్రోల్ చేస్తాడు. ఎవడు? పీయూష గ్రంథి. ఎవరు నాన్న? పీయూష గ్రంథి. వాటిని పిట్యూటరీ గ్లాండ్ లేదా మాస్టర్ గ్లాండ్ లేదా బ్యాండ్ మాస్టర్ అంటారు.
అసలు ఒరే పిట్యూటరీ నువ్వు పని చేయరా, ఆక్సిటోసిన్ చేత పని చేయించరా అని పిట్యూటరీ చెప్పేవాడు ఎవడు? ఇది అడిగాడు రైల్వేలో, హైపోథాలమస్. అంటే నాకు బాబు ఉంటే నా బాబుకే బాబు అనమాట, ఎవడు? హైపోథాలమస్. అర్థమైందా? సో రిలాక్స్ని మేనేజ్ చేసి ఆక్సిటోసిన్, వీటిని మేనేజ్ చేసి పియూష గ్రంథి, వీటిని మేనేజ్ చేసి వీడు. అందుకే వీడిని ఏమంటే మాస్టర్ టు ద మాస్టర్ అని అంటారు. ఇప్పుడు క్వశ్చన్లోకి చూద్దామా, ఆన్సర్ ఏంటో చూద్దామా. ఫలదీకరణం అంటే ఏంటి? మేలు ఫీమేల్ గ్యామెట్స్ రెండు కలిసాల, రెండు కలవాల. ఓకేనా? సెక్సువల్ కాంటాక్ట్ అయ్యేటప్పుడు పురుషుని యొక్క శుక్ర కణాలు అనేవి ఇలా 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 ఫాలోపియన్ నాళాల ద్వారా వెళ్ళి ఇక్కడ చేరుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడే చేరుకుంటుందా? నిజంగా ఇక్కడే చేరుకుంటుంది అంటే చేరుకోదు. ఎందుకంటే ఇప్పుడు 1వ తేదీని పీరియడ్స్ అయ్యనుకుందాం స్త్రీలలో, 5వ తేదీ దాకా రక్తస్రావం జరుగుతుంది. 5వ తేదీ నుంచి 14వ తేదీ దాకా ఇక్కడ ఏంటంటే ఈ అండం ఏదైతే పోగొట్టుకున్న అండం ఉందో కొత్తగా ఏర్పడిపోద్ది. మళ్ళీ 14వ రోజు నుంచి సరిగ్గా 19వ రోజు దాకా, అంటే ఇక్కడ పీరియడ్స్ అయినటువంటి రోజు దగ్గర లెక్కెడితే 14 రోజు 19 రోజులు, అంటే సరిగ్గా ఈ 5 రోజులు వచ్చేసరికి ఈ మేడం గారు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తారనమాట. 5 రోజులే వెయిట్ చేస్తారు, ఎక్కువ కాలం అనేది వెయిట్ చేయరు. ఈవిడ 5 రోజులు వెయిట్ చేస్తారు. ఎందుకు వెయిట్ చేస్తారంట? ఇక్కడ ఉన్నటువంటి మేడం గారి దగ్గరికి ఏదో ఒక రోజు రాజుగారు అయినటువంటి శుక్రకణాలు రాకపోవా అని చెప్పి ఎదురు చూస్తుంటారు అన్నమాట. 14వ రోజు నుంచి పొరపాటున 19 రోజు మధ్యలో శుక్రకణం వెళ్ళి దీంతో కలిసిందా, మన హీరో ఏమవుతాడు? నాన్న అయిపోతాడు. నాన్న సినిమాలో విక్రమ్ అయిపోతాడు అనమాట. అర్థమైందా? మన హీరో ఏమవుతాడు? తండ్రి అయిపోతాడు అనమాట. అంటే ఏంది? అండము అనేది ఏదైతే ఉందో 14 రోజు నుంచి 19 రోజు మధ్యలో ఇక్కడ వెయిట్ చేస్తుంది అండం. వెయిట్ చేసినప్పుడు హీరో ఎవడు వెళ్తాడు? శుక్రవారం నాడు వెళ్తాడు. ఎవడు? శుక్రకణం. అర్థమైందా? శుక్రవారం నాడు శుక్రకణం వీళ్ళు కలిస్తే శనివారం నాడు అయ్యేసరికి తండ్రి అయిపోయాడు అంటారు. అర్థమైందా? అంటే ఏంటంటే వీళ్ళిద్దరూ ఇక్కడ కలిస్తేనే అక్కడ తల్లి తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎక్కడున్నాడు మన కుర్రాడు? ఇగోండి మేడం గారు ఎక్కడ ఉన్నారు? ఫాలోపియన్ నాళంలో ఉన్నారనమాట. మన కుర్రాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడి నుంచి ఫాలోపియన్ నాళం దగ్గరికి వెళ్ళాడు అనమాట. అంతేనా కాదు? సో రైట్ ఆన్సర్ ఏం చెప్తాం మనం? ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళము. ఎక్కడ జరుగుతుందమ్మా? ఫాలోపియన్ నాళము అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా? సో ఇది దీనికి రైట్ ఆన్సర్. ఇది చాలాసార్లు అడిగినట్టు సందర్భం ఉంది. చాలామంది బట్టి పడతారు. చాలామంది ఏమంటారు? గర్భాశయమని పెట్టేస్తారు ఆన్సర్, యూట్రస్. ఇంకా తెలివేళ్ళు అయితే ఓవరీ అని పెట్టేస్తారు. అలా కాదు, పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఫాలోపియన్ ట్యూబ్ అనమాట. అంటే సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా ఏ కాన్సెప్ట్ని ఎలా అయినా నేర్చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు వీడియోస్ అనేవి 27 వీడియోస్ ఉన్నాయి, కానీ ఇంకా అన్ని కాన్సెప్ట్లు ఇలానే చెప్తా. ప్రతి కాన్సెప్ట్ కూడా ఇదే స్టైల్లో ఇదే డెప్త్లో చెప్పుకుని వెళ్తాను అనమాట. గ్రూప్ డీని నేనైతే పర్సనల్గా చెప్తాను. నేనైతే గ్రూప్ డీని మోటోగా తీసుకుని గ్రూప్ డీ కోసం మీకోసం పనిచేస్తాను. మంచి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. తొందరపాట్లు 15 రోజులు గ్రేడ్ 3 పరీక్షను తొందరగా చెప్పేస్తే నేనైతే ఫుల్ టు ఫుల్ చెప్పలేక పైన చెప్పాల్సిన పరిస్థితి వద్దు. మీరు పే చేసే ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేస్తా. మంచి కంటెంట్ వీడియో క్లాస్ రూపంలో అందిస్తాను. అండ్ ప్రెజెంట్ అయితే మన దగ్గర పీడిఎఫ్ ఉంది. ఇగోండి ఎన్ని పీడిఎఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాప్లో ఈ పీడిఎఫ్ అని చెప్పి ఒక బ్లాక్ కనిపిస్తుంది. తర్వాత కెమిస్ట్రీ ఫిజిక్స్ పీడిఎఫ్లో కనిపిస్తే అక్కడ, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ అని కనిపిస్తే అక్కడ వీడియో క్లాసెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఏదైనా కానీ మనకి బయాలజీ పీడిఎఫ్ అయితే 100 రూపాయలు, బయాలజీ క్లాస్లో అయితే 100 రూపాయలు, మిగతా అన్నీ కూడా 199 ఉన్నాయన్నమాట. ఓకేనా? రైట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది రైల్వేలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. చెప్పాను కదా ఎన్నిసార్లు అడిగాడు? దాదాపుగా ప్రత్యుత్పత్తి టాపిక్ నుంచి 200 పైగా అడిగాడు. ఓకేనా? అందులో దాదాపు 30 క్వశ్చన్స్, 30-40 క్వశ్చన్స్ రిపీటెడ్ అడిగాడు. ఈ ప్రశ్నే చాలాసార్లు అడిగాడు. అర్థమైందా? కాబట్టి ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ ఇది ఇచ్చేస్తారని కాదు, దీని వెనకాల డేటా అంతా మనం నేర్చుకోవాలి. అర్థమైందా? ఓకేనమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. యాప్ లింక్ కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రిపేర్ కండి. అండ్ మెటీరియల్ కావాలంటేనే తీసుకోండి. నా ఛానల్ లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు, ఎవరికి షేర్ చేయకపోయినా పర్లేదు. అర్థమైందా? మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ కూడా మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. అర్థమైందా? కొన్న తర్వాత అలా ఉంది ఇలా ఉంది, నేనైతే ఎక్స్ట్రాడినరీ కంటెంట్ రాయడం జరిగింది. అర్థమైందా? నా మీద నమ్మకం ఉంటే, ట్రస్ట్ ఉంటే నా మెటీరియల్ తీసుకొని చదువుకోండి. క్లాసెస్ ఇప్పుడైతే నిజంగా చెప్తున్నా 23 క్లాసులే ఉన్నాయి. అది 8th క్లాస్ వీడియోస్. క్లాస్ వైజ్ చేయడానికి నాకైతే 40 రోజులు టైం అడిగాను. 15 దాదాపుగా ఒక 14 రోజులు అయింది ఇప్పటిదాకా మీకు టైం అడిగి. సో మిగతా క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉంటాం. గ్రేడ్ 3కి అయితే 99% అందించలేను, ఎంతో కొంత కంటెంట్ అయితే చేసి పెడతా. గ్రూప్ డి టయానికి, అంటే గ్రూప్ డి ఎప్పుడో లేదు, డిసెంబర్ ఎండింగ్లో అప్డేట్ వచ్చింది. ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చిలో జరుగుతాయండి. అంత లాంగ్ వెళ్ళిపో క్లాసెస్. ఏదైనా కంప్లీట్ చేస్తాను, ఈ మంత్ ఎండింగ్ అయినా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా క్లాసెస్. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.